పెళ్ళైనా దాచిపెట్టి మళ్ళీ పెళ్ళి అన్నదట, మళ్ళీ పెళ్లి చేసుకుందట. ఈమె ఎవరు? పెళ్లి కూతురు కమ్ నిందితురాలు ఇందిర. ఈ ఇందిర ఏం చేసిందట? పెళ్ళయిందట, దాచిపెట్టిందట, మళ్ళీ పెళ్లి చేసుకుందట. తర్వాత ఏమైంది? 8 తులాల బంగారంతో ఉడాయించిందట. కథం, 8 తులాల పైన బంగారంతో ఉడాయించింది. 8.5 తులాల బంగారంతో ఉడాయించింది. అప్పటికి ఆమెకు పెళ్ళయిందట, కుమార్తె కూడా ఉందట. పెళ్ళైన 2 రోజులకే బయటపడ్డ భాగోతం. మ్యారేజీ బ్యూరో మాటలు నమ్మి నట్టేట మునిగిందట పెళ్లి కొడుకు. వరంగల్లో జరిగింది ఈ ఘటన. ఎన్నో కాదు, గిన్నే 4 పైన కేసు పెట్టిన పోలీసులు. ఇంకో దగ్గర భర్తను కడతీర్చిన భార్యలట, పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేసిందట. నిజామాబాద్ జిల్లా దేవక్కపేటలో ఘటన. చూసుకోరియా ఎట్లుందో. ఇగో చూడుర్రి, ఆమెకి ఇదివరకే పెళ్ళయింది, ఓ కుమార్తె కూడా ఉంది. కానీ ఆ విషయాన్ని దాచిపెట్టి మ్యారేజీ బ్యూరో ద్వారా ఒక యువకుడిని పెళ్లి చేసుకుంది. 2 రోజులకే విషయం బయటపడడంతో బంగారం నగదుతో పరారైంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని చౌటపల్లిలో ఈ ఘటన ఆలస్యంగా సోమవారం బయటకు వచ్చింది. బాధితుడు పోలీసుల కథనం ప్రకారం చౌటపల్లి గ్రామానికి చెందిన 31 ఏళ్ల మట్టపల్లి దేవేందర్రావు వ్యవసాయదారు. ఆయన పెళ్లి సంబంధాల కోసం వరంగల్లో మ్యారేజ్ బ్యూరో నడుపుతున్న కోడిపల్లి అరుణ రామారావు దంపతులను సంప్రదించాడు. వాళ్ళు ఏం చేశారు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నిమిష కవి ఇందిర 30 ఏళ్ళట. ఆమె ప్రొఫైల్ని చూపించారట. ఆమె నచ్చిందట ఆయనకు. నచ్చడంతో మ్యారేజీ బ్యూరో ద్వారా సంప్రదింపులు స్టార్ట్ చేసింది, డిస్కషన్లు స్టార్ట్ అయినాయి. గత నెల 24వ తేదీన వరంగల్ మామునూరులోని ఒక ఫంక్షన్ హాల్లో 4 లక్షలకు పైగా ఖర్చు పెట్టి ఘనంగా పెళ్లి చేసిరట. అయితే పెళ్లి సమయంలో ఇందిర తల్లి తప్ప ఆమె తరపు బంధువులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ ఎవరూ హాజరు కాలేదట. అందుకు ఏదో కారణం చెప్పిరట. ఇక దేవేందర్రావు పెళ్లి సందర్భంగా ఇందిరకు 8.5 తులాల బంగారు ఆభరణాలు వెచ్చిండట. కానీ పెళ్లైన 2 రోజులకే ఆమె ప్రవర్తన పైన అనుమానం రావడంతో దేవేందర్ ఆమె ఫోన్ను చెక్ చేసిండట. ఆమెకు అప్పటికే పెళ్లయింది, కుమార్తె కూడా ఉందట. దీనిపైన ఇందిరను నిలదీస్తే పెళ్లి జరిగిన మాట వాస్తవమే అని, కానీ విడాకులు తీసుకున్నాను అని చెప్పిందట. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవైందట. అయితే తెల్లారేసరికల్లా ఇందిర ఎవరికీ చెప్పబెట్టకుండా ఇంట్లోని నగదు బంగారు ఆభరణాలు తీసుకుని వెళ్ళిపోయింది. పరువు పోతుందని దేవేందర్రావు ఈ విషయం బయటికి చెప్పలే. చివరికి సోమవారం నిమిష కవి ఇందిర, ఆమె తల్లి లక్ష్మి మ్యారేజీ బ్యూరో నిర్వాహకులపైన పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఈ విషయంపైన ఎస్ఐ ప్రవీణ్ను వివరణ కోరగా ఇందిర గతంలో కూడా ఇలా ఒకరిద్దరిని మోసం చేసిందనే ఆరోపణలు ఉన్నాయని, దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని చెప్పారట. ఇదే పనిలో ఉంది ఆమెగా. 8 తులాల బంగారం అంటే ఎంత? 10 లక్షల పైన వేసుకొని అవతల పడ్డది. కథం. ఇగో ఇంకొక దగ్గర భర్తను కడతీర్చిన భార్యలట, పెట్రోల్ పోసి నిప్పంటించారట. కుటుంబ కలహాలతో క్షణికావేశంతో భర్త మాలావత్ మోహన్ను ఆయన 2 భార్యలట, ఆయనకు ఆయన 2 భార్యలు పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేసిరట. 2 కలిసే చేసిరట. ఇది ఘటన నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలంలోని దేవక్కపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మోహన్ మొదటి భార్య మాలావత్ కవిత, 2వ భార్య సంగీత ఒకే ఇంట్లో ఉంటున్నారు. ప్రతిరోజు మద్యం తాగి భార్యలను వేధింపులకు గురి చేస్తుండడంతో తరచుగా గొడవలు జరుగుతున్నాయట. ఆయన ఇదే కాదు, రోజు తాగొచ్చి కొడుతుంటే ఏం చేస్తారు మరి వాళ్ళు కూడా. ఆదివారం రాత్రి మద్యం తాగొచ్చిన మోహన్ తన 2 భార్యలను ఒక గదిలో బంధించిందట. దీంతో మోహన్ను హత్య చేయాలి అని ఇద్దరు నిర్ణయం తీసుకున్నట్టు. సోమవారం ఉదయం 11 గంటలకు మోహన్ 2వ భార్య సంగీత గ్రామంలోని కిరాణా దుకాణం నుంచి పెట్రోల్ తీసుకొచ్చిందట. ఆ సమయంలో ఇంటి వరండాలో మద్యం మత్తులో కుర్చీలో నిద్రపోతున్న మోహన్ పైన 2 భార్యలు పెట్రోల్ పోసిరట. ఫస్ట్ పక్కనే ఉన్న పొయ్యిలో మండుతున్న కట్టెతో నిప్పట్టించిరట. మంటలు అంటుకొని మోహన్ అక్కడికక్కడే చనిపోగా 2 భార్యలు పరారయ్యారట. మృతుడి బంధువు మాలావత్ రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఆరుమూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి మొదటి భార్యకు 3 కూతుర్లు, 2వ భార్యకు 2 కూతుర్లు ఉన్నారట. ఓర్ నాయన, మొత్తం 5 కూతుర్లు ఉన్నారట. మనోడు మళ్ళా తాగొచ్చి ఆయన సంపుడైంది. మరి మీరు ఎటన్నా పోయినా అయిపోతుండే కదా, వాడిని ఎన్నో పోలీస్ స్టేషన్లో పట్టించి.